హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదండి, ఈరోజైతే గుజరాత్లో జోగినిమా జాతర అయితే జరుగుతుందండి. ఆ ఫుల్ వీడియో అయితే నేను పెడుతున్నానండి. వీడియో మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఎండింగ్ వరకు చూడండి. రెడ్ కలర్ దుప్పటా వేసుకున్నాను కదా, అది నేనే అండి. నాకైతే భయం వేస్తుంది, దూరంగా నుంచొని చూస్తున్నాను వాళ్ళు వచ్చి ఎక్కడ మీద పడతారో అని. కానీ జాతర అయితే చాలా చాలా బాగా జరిగిందండి. గుజరాత్కి ఫేమస్ సింగర్ అయిన రోహిత్ ఠాకూర్ కూడా వచ్చారండి. ఇందులో ఒరిజినల్ సౌండ్స్తో అయితే యాడ్ చేస్తానండి. వీడియో ఫుల్గా చూడండి, మిస్ కాకండి. చాలా 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 బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. రోహిత్ ఠాకూర్ కూడా వచ్చారండి, ఫేమస్ సింగరు. ఇక ఇప్పుడు మాకైతే శుభలేఖ అయితే ఇచ్చారండి. ఇది కంకోత్రి అంటారు. ఇది ఇచ్చిన వాళ్ళందరూ వెళ్తారండి అక్కడికి. మాకైతే ఇచ్చారు. ఇక ఇప్పుడైతే లైటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇదంతా లైటింగ్ పెట్టారు. నేను చెప్పాను కదా, 1 వీక్ ముందు నుంచే మాకు ఇట్లా అయితే పెట్టారండి. ఫస్ట్ అయితే భోజనాలు అయితే జరిగినాయండి. 7 to 10 భోజనాలు అయిపోయిన తర్వాత సాయంత్రం ఇక 10 నుంచి స్టార్ట్ చేశారండి గర్బా అనేది. ఫూల్కా గర్బా అని అంటారండి. గుజరాత్లో చాలా చాలా ఫేమస్ అండి. చాలా చాలా బాగా జరిగింది, డిఫరెంట్గా. అండ్ ఇక్కడ అమ్మవారి జోగినిమా కూడా మీరు ఎప్పుడు చూసి ఉంటారు, చాలా డిఫరెంట్గా ఉంటారు. అమ్మవారికి అయితే తలకాయ ఉండదు. నేను కూడా అయితే ఫస్ట్ టైం చూసి అయితే షాక్ అయ్యానండి. చాలా బాగుంది. అమ్మవారిని ఎండింగ్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫూలోంకా గర్బా మొత్తం అయితే చూసేయండి. ఒరిజినల్ సౌండ్స్తో అయితే యాడ్ చేస్తున్నాను, మిస్ కాకుండా ఫ్రెండ్స్. చాలా 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 బాగుంటుంది. ఇక ఫుల్ వీడియో అయితే చూసేయండి, ఇంకా లేట్ చేయొద్దు. అదిగోండి వచ్చేస్తున్నాయి చూసారా, అవన్నీ ఫూలోంకా గర్బా అండి. అలా రెడీ చేశారు. తెల్లవార్లు అయితే చేశారండి. వీళ్ళ ఓపిక అయితే నమస్కారం చెప్పొచ్చండి. నిజంగా 10కి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 5 వరకు ఇట్లాగా గర్బా ఆడుతూనే ఉన్నారండి తెల్లవార్లు. నేను కూడా వీళ్ళతో పాటు మెలుగుగుండి గర్బా అయితే మొత్తం చూసి షూట్ చేశానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఒరిజినల్ సౌండ్స్తో అయితే వచ్చేస్తుంది.
గుజరాత్ ఫేమస్ సింగరే అండి. ఈ నేమ్ అయితే నాకు తెలీదు. ఇంకొక ఆయన వస్తారు, ఇంకా ఫేమస్ అంట ఆయన, రోహిత్ ఠాకూర్. ఆయన కూడా చూపిస్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈమెకైతే అమ్మవారి పూనకం వచ్చింది చూడండి. వస్తున్నారండి. గుజరాత్కి చాలా ఫేమస్ సింగర్ అండి రోహిత్ ఠాకూర్. ఆయన బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు కదా, ఆయన వైట్ డ్రెస్ వేసుకున్న ఆయన అయితే ఇక్కడ గుడికి పూజారి ఆయనేనండి. ఈ గుడి అంతా కట్టించింది వాళ్ళ దాదాజీ వాళ్ళే అని చెప్పారు, వాళ్ళ తాతగారు వాళ్ళని. ఈ మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చేసింది అతనేనండి, వైట్ డ్రెస్ వేసుకున్న ఆయన. ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఆయన అయితే గుజరాత్ ఫేమస్ సింగర్ అండి రోహిత్ ఠాకూర్. చూడండి, ఫస్ట్ అయితే వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వచ్చి ఆ తర్వాత పాటలు పాడడం అయితే స్టార్ట్ చేశాడండి అతను. ઘરના કોમો આપેલું કોઈ દિવસ ખોટું જવાનું નથી અને માતાના કોમો વાપરવાનું છે. એટલે દરેક ભાઈઓ માતાઓને ખાસ વિનંતી સ્ટેજ ઉપર જે પણ આવો ભૈયા જે પણ પછી નથી આવે માતાજીના કોમો વાપરવા સિવાય પીણા ભૈયા રાજોના મોગલા હોય હું મહેમાન તરીકે આવ્યો છું. મારા ભુવાજીનું ખાસ આમંત્રણ હતું એટલે દરેક માતાજીનો ભાઈઓ ગરબામાં જોડી જાય.
చూసారు కదండి ఫూల్కా గర్భ. నావైతే కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేశానండి నేను. చూడండి అక్కడ దిగిన ఫొటోస్ గుర్తుగా ఉంటాయి అని చెప్పి ఫొటోస్ అయితే తీసుకున్నాను. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఫూలంకా గర్భ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి గుజరాత్లో. ఇప్పుడైతే ముందు రోజే నేను ఈ వీడియో అంతా తీసానండి, లైటింగ్ వీడియో. ఎందుకంటే ఆ రోజు కుదరదు, చాలా జనం ఉన్నారు చూస్తున్నారు కదా. అందుకే ముందు రోజే అమ్మవారి టెంపుల్ అంతా షూట్ చేసి అయితే పెట్టుకున్నానండి. మీకైతే క్లియర్గా చూపిద్దామని జోగిని మాతని వెళ్తున్నామండి టెంపుల్ దగ్గరికి. మొత్తం జోగిని మాని క్లియర్గా చూపిస్తానండి. మొత్తం చూడండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ అమ్మవారి దగ్గర మనం ఏదైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని అయితే ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారండి. జోగిని మాత ఇక్కడికి ఎవరికైనా దయ్యం పట్టినా, లేదంటే ఎన్నో రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్న వాళ్ళైనా ఇక్కడికి వచ్చి మొక్కుకొని మాకు తగ్గితే మేము మీకు మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకుంటాము అని చెప్తే జరుగుతాయని అయితే చెప్తున్నారండి ఇక్కడ వాళ్ళు. చాలా డిఫరెంట్గా అయితే ఉన్నారండి. నేను కూడా ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఒక అమ్మవారికి తలకాయ లేకుండా ఉండటం ఏంటి అని అయితే ఆశ్చర్యం అయితే వేసింది. ఇక్కడ అమ్మవారు ఇలాగే ఉంటారని అయితే చెప్పారండి. చూడండి అమ్మవారికి అయితే తల అయితే లేదు, పక్కన చేతులు అయితే పట్టుకున్నారు, అది అమ్మవారి తలేనండి. చాలా 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 డిఫరెంట్గా అయితే ఉన్నారు జోగిని మా అని అయితే చెప్పారు ఇక్కడ వాళ్ళు. చూడండి క్లియర్గా చూపిస్తున్నాను విగ్రహాన్ని, దగ్గరగా దర్శించుకోండి. జై జోగిని మాత. చూడండి తెలుస్తుంది కదా, అమ్మవారి విగ్రహం క్లియర్గా కనిపిస్తుంది కదా. నేను కూడా ఫస్ట్ టైమేనండి చూడడం. 10 years నుంచి గుజరాత్లో ఉంటున్నాను, కానీ ఇట్లాంటి ఒక అమ్మవారు ఉంటారని కూడా నాకు తెలియదు. చూడండి చాలా బాగుంది కదా విగ్రహం అయితే. చాలా డిఫరెంట్గా కూడా ఉంది. మనకి ఎవ్వరికీ తెలీదు ఇట్లా ఒక అమ్మవారు కూడా ఉంటుందని. మీకు ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్లో చెప్పండి, మీరు ఇంతకుముందు చూసారా లేదా అని చెప్పి ఇలాంటి ఒక అమ్మవారిని. అండ్ మీకు ఈ గుజరాత్లో జరిగిన గర్భ, ఫూలంకా గర్భ ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి వీడియో, ఇలాంటి గర్భ, లేదంటే ఇదే ఫస్ట్ టైమా అనేది అయితే కామెంట్ చేయండి. ఈ గుడి కట్టించిన ఆయన అయితే ఆయనేనంటండి. వాళ్ళ ఇందాక చెప్పాను కదా వైట్ డ్రెస్ వేసుకున్నాడు, వాళ్ళ తాతగారండి. ఆయన అయితే వంశపారపర్యమైన గుడి అంట ఇది, వాళ్ళ తాతల నాటి కాలం గుడి అంట. ఇక్కడైతే మెలడీ మా ఉన్నారు. మెలడీ మాత జాతర అయితే నేను ఆల్రెడీ పెట్టానండి నా ఛానల్లో, మీరందరూ చూడండి. మెలడీ మా జాతర కూడా చాలా డిఫరెంట్గా చాలా చాలా బాగుంటుంది. మెలడీ మా కూడా చాలా బాగుంటారు, మేక మీద కూర్చొని ఉంటారు. ఇక్కడ నెమల పించాలు కనిపిస్తున్నాయి కదండి, వాటితోనే దెయ్యాలని వాటిల్ని వదలకొడతారు ఇక్కడ. అండ్ ఆరోగ్యం బాగున్న వాళ్ళని కూడా దానితో మన తల మీద కొడితే ఆరోగ్యం సరైపోతుంది అనేదైతే ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే చాలామంది అమ్మవార్లే ఉన్నారండి. వాళ్ళ అందరి పేర్లు కూడా నాకైతే తెలియదు, కానీ మొత్తం అయితే వీడియో అయితే తీస్తున్నాను, మీరు కూడా దర్శించుకోండి. అందరూ దుర్గాదేవి అవతారమేనండి. ఇందులో లాస్ట్లో ఉన్నది మెలడీ మా అండి. అండ్ ఫస్ట్ నుంచి రెండో అమ్మవారు అయితే కొడియార్ మా అండి. కొడియార్ మా టెంపుల్ అయితే ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. చాలా బాగుంటుంది కొడియార్ మా టెంపుల్ కూడా. మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. కొడియార్ మా అంటే ఇంకా అందరు అమ్మవార్లు ఎవరో తెలీదు, కానీ అందరూ దుర్గాదేవి అవతారమే అని అయితే చెప్పారండి ఇక్కడ వాళ్ళు. చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి అన్ని ఫొటోస్ చూస్తున్నారు కదా, దర్శించుకోండి ఫ్రెండ్స్. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే చూశానండి. చాలా చాలా బాగుంది జాతర అయితే, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ టైము నేను కూడా జాతరకి అయితే వెళ్ళడం అండి. నాకైతే చాలా బాగా అనిపించింది, కానీ నైట్ అంతా అయితే నిద్ర లేదండి. 10 నుంచి 5 o'clock వరకు జరిగింది జాతర అనేది. ఇక్కడ శ్రీకృష్ణుల వారి విగ్రహం చూడండి, ఉయ్యాలలో ఊగుతూ ఎంత అందంగా ఉన్నారో. జై శ్రీకృష్ణ. చూడండి చాలా చాలా బాగున్నారు బాలగోపాలు. చూస్తున్నారు కదా. ఇక్కడైతే విఘ్నేశ్వర స్వామి అయితే ఉన్నారు చూస్తున్నారా, ఉయ్యాలలో ఊగుతూ. ఈ విగ్రహం కూడా చాలా చాలా బాగుందండి. చూడండి దర్శించుకోండి.
విఘ్నేశ్వర స్వామిని కూడా. ఇక పక్కనైతే మెలడీ మాత ఉంది. మీకు అందరికీ తెలుసండి, నేనైతే ఈ మెలడీ మాత జాతర అయితే పెట్టాను వీడియో. జై మెలడీమా. మెల్డీమా అంటారండి ఆమెని. మేక పైన కూర్చొని ఉంటుంది, దుర్గాదేవి అవతారమే. ఇక బయట అయితే విఘ్నేశ్వర స్వామి అయితే ఉన్నారండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.